హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చూస్తున్నారు కదా, ముల్లింగడ్డ అనమాట, అంటే రాడిష్ అంటారు కదా ఇంగ్లీష్లో. అది ఇక్కడ ఏమంటే ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినానండి. ఇక్కడ 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, కరివేపాకు, ఉట్టిమిరపకాయలు అనమాట కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి శనగ్గింజలు వేయించి కారపొడి, రుచికి సరిపడంత ఉప్పు, తెల్లగడ్డలు వేసి మిక్సీకి అయితే వేసుకుంటాం అనమాట. శనగ్గింజల పొడి అంటారనమాట మా సైడ్, వచ్చేసి పల్లీల పొడి అంటారు కదా అది. ఇంకా ఇది వచ్చేసి గోరు చిక్కుడు అంటారు కదా, అదైతే తాలింపు అయితే చేసి వైట్ రైస్ అయితే చేసేసినాను. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్కి అనమాట. ఇది మళ్ళీ మార్నింగ్ వచ్చేసి దోశలు అయితే పోసుకొని తిన్నాము. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమంటే కొద్దిగా నూనె, ఎర్రగడ్డ, ఒట్టిమిరపకాయ, కరివేపాకు అనమాట తిరగబాత అయితే వేసేసుకున్నాను. దీనికి పెద్దగా ఆయిల్ అయితే పట్టదు అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది. దీంట్లోకి ఎటువంటి ధనియాల పొడి కానీ గరం మసాలా పొడి కానీ ఏం అవసరం లేదండి, జస్ట్ పసుపు ఒక్కటి వేసుకుంటే చాలు. ఇంక ఎర్రగడ్డ, టమోటో ఇవన్నీ వేగినాక, ఎర్రగడ్డ కరివేపాకు వేగినాక ఇక్కడ వచ్చేసి 3 బాగా మాగిన టమోటాలు అయితే వేసుకున్నాను. ఇంకా దాంట్లోకి కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా అంతే, పౌడర్ ఐటమ్ వచ్చేసి అదొకటి. ఇది ఇంకేమంటే ఇంకా లిట్ అనేది క్లోజ్ చేసి బాగా టమోటా అనేది బాగా ఉడికించుకోవాలండి. టమోటా బాగా ఉడికితేనే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంక ఇక్కడ వచ్చేసి రాడిష్ ముల్లింగడ్డ అయితే వేసేసినాను అనమాట. ఇక చూడంగానే మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి, పచ్చి కొబ్బరిలాగా ఉంది కదా, కొబ్బరి కాదండి. ఇక్కడ ఏమంటే ముల్లింగడ్డ. ఇదేమంటే నేను లాస్ట్ వీక్ ఏమో తెచ్చినట్లున్నాను ముల్లింగడ్డ, 1/2 కిలో ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయినాను అనమాట. ఇంకేం చేస్తారు చెప్పండి, ముదిరిపోయింది అనమాట. సాంబార్ చేసినా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, కానీ బాగుంటుంది అనమాట సాంబార్లోకి. నేను మామూలుగా సాంబార్ కోసమే ముల్లింగడ్డలు తెచ్చుకుంటాను. ఇదేమంటే ముదిరిపోయింది కాబట్టి ఏం చేసేదానికి లేదు, ఇంకా పడేయకోకుండా ఇట్లా తాలింపు అయితే చేసేసుకుంటాను. ఇంకా కొద్దిగా నీళ్ళు అయితే వేసి బాగా ఉడికించుకోవాలన్నమాట. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత దీంట్లో కూడా కొన్ని నీళ్ళు అయితే వస్తాయండి. మనం ఆ నీళ్ళతో పాటు ఇంకా కొన్ని నీళ్ళు అయితే వేసి బాగా ఉడికించుకొని, ఈ పల్లీల పొడి నేను వచ్చేసి దీనికి సరిపడేంత వేసేసుకున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒట్టిమిరపకాయలు వేసుకున్నాను అంతే, ఎందుకంటే ఈ పల్లీల పొడిలోనే కారపొడి ఉంది కాబట్టి దానివల్ల నేనైతే వేసుకోలేదన్నమాట, డైరెక్ట్గా కారపొడి. ఇక్కడ వచ్చేసి అంతా అయిపోయినాక కొంచెం కొత్తిమీర అయితే వేసి కలపెట్టుకోవాలన్నమాట. బాగా నీట్గా బాగా కలిపేసుకొనేసి మనం లిడ్ అనేది 1 సెకండ్ అట్లా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి. చూసారా, వైట్ రైసు, గోరు చిక్కుడు తాలింపు, ఇంకా ఇది వచ్చేసేమంటే ముల్లింగడ్ల రాడిష్ తాలింపు అనమాట. చట్నీ అన్న అంటారు అండ్ తాలింపు అన్న అంటారు అనమాట. ఇది ఎవరి రెసిపీ కాదు, నా రెసిపీనే అనమాట. ఇంకా ఇట్లా అంటే ఒకసారి ఏమో చేస్తున్నాను, ఇంకా అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. ఇంకా నాకైతే ఒక 2 పూట్లకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఇంకా అంతేనమాట, చాలా టేస్టీగా అయితే ఉండింది. ఇంకా ఇక్కడ ఏమంటారు, రేపు హ్యాపీ న్యూ ఇయర్ కదా, ఇది వచ్చేసి January 31 వ్లాగ్ అనమాట, డిసెంబర్. ఇంకా ఇక్కడ ఏమంటే హర్షి పాప కేక్ అడిగిందనేసి 1 కిలో అయితే కేక్ అయితే తీసుకొని వచ్చినాము. 1/2 కిలోనే అనుకున్నాను, కానీ అక్కడ ఏమంటే హర్షి పాప కూల్ కేక్ అడిగింది అనమాట. ఇప్పుడు నేనేమంటే 1 కిలో కూడా వద్దు, 1/2 కిలో అయితే తెచ్చుకుందాం అనుకున్నాను, కానీ హర్షి పాప ఫుల్ దగ్గుతుందనమాట. ఇంకా కేకులు ఎక్కువ తీసుకున్నానంటే ఇంకా 200, 300, 500 కోసం అనేసి ఇంక 1000-2000 పెట్టుకోవాలి నేను హాస్పిటల్కి ఖర్చు. ఇంకా అందుకోసం అయితే జస్ట్ ఒక 1 కిలో వెనిల కేక్ అయితే తీసుకొని వచ్చుకున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా అందరికీ తెలిసిందే కదా, న్యూ ఇయర్ అన్న సంక్రాంతి అన్న రంగోలీ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క లేడీ వేసుకుంటారు ఇండ్ల ముందర. నేను అట్లా వేసుకున్నాను, కానీ నాకు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏమరా అంటే, ఇంకా నేను ఎంత ముగ్గు వేసినా నాకు జస్ట్ ఒక 10-11 వరకే ముగ్గు ఉంటుందండి. ఆ తర్వాత అనేది ముగ్గు అనేది నాకు ఇంటి ముందర అయితే ఉండదన్నమాట. ఎందుకంటే పక్కనే బార్ షాప్ ఉంది నాకు. దానివల్ల వెహికల్స్ అన్నీ కూడా అప్పటికే చూస్తున్నారు కదా, వెహికల్స్ అన్నీ ఎక్కువ వచ్చి ఇంటి ముందర నిలబెట్టేస్తారనమాట. ఇంకా ఇప్పుడు ఏమంటే రోడ్డు వేయడం వల్ల కొంచెం పైన వరకు కొంచెం అట్లా నీట్గా అత్తమ్మ వచ్చేసి బాగా అలికిచ్చింది సిమెంట్తో, లేదంటే రోడ్లో వేయాలన్నమాట ఈ ముగ్గు అనేది. ఇంకా ఇక్కడ ఏమంటే ఇంటి ముందరే కాబట్టి ఇంకా పాది కాకుండా మన కింద కబాబ్ సెంటర్ అండర్ గ్రౌండ్లో వచ్చేసి చికెన్ది కబాబ్ సెంటర్ ఉంది కాబట్టి ఇంకా అక్కడికి డ్రింక్ చేసేదానికి కూడా వస్తూ ఉంటారు. ఇంకా నేనేమంటే ఇంకా అందరూ వేస్తారు, మనము వేసుకోవాలని ఒక ఉద్దేశంతో వేస్తున్నాను అంతే. ఇంకా అంటే ఎట్లా తిరిగి తొక్కేస్తారనే ఆలోచనే ఉందన్నమాట నాకు. కాబట్టి చిన్న చిన్న ముగ్గులే వేసేసుకుంటాను అన్నట్టు. ముగ్గు ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది జస్ట్ ఒక 5-6 మినిట్స్ వీడియోనే చెప్పచ్చు. ఈరోజు అంటే December 31 కాబట్టి నేను కూడా కొంచెం బిజీగా ఉన్నాను సెలూన్లో. ఇంకా ఇది అనమాట ముగ్గు వచ్చేసి. ఇంకా ముగ్గు వేసేసి ఇంకా అందరికీ ఇంకా ఇక్కడ కింద వచ్చేసి హ్యాపీ న్యూ ఇయర్ 2026 అనమాట. అన్నట్టు 2026లో మీకు
ఎటువంటి సందర్భాలు జరిగాయో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామందికి గుడ్ అండ్ బ్యాడ్ అన్నీ జరిగాయి. ఎనీవే 2025లోనే అన్నీ వెళ్ళిపోవాలి. 2026 నుంచి అందరికీ కూడా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట. ఇంకా ముగ్గు కూడా వేసేస్తాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా జనవరికి అంటే సంక్రాంతి పండగకి రంగోలీలు ఉంటాయని ప్రతి ఒక్క ప్యాకెట్ నీట్గా కట్టి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా చూసారు కదా పక్కన బార్ షాపు. ఈ బార్ షాప్ ఉండడం వల్ల మనకు ముగ్గు కానీ అన్నిటికీ ఇబ్బంది అనమాట. మనం ఏం చేయడానికి లేదు, సొంత బిల్డింగ్ కాబట్టి వదిలి వెళ్ళడానికి అయితే లేదు. ఏం చేస్తాం చెప్పండి అన్నట్లు. నా రంగోలీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతేనండి. మీకు నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చాలామంది మన వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ అన్నట్టు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఇంకా అర్లీ మార్నింగ్ ఇప్పుడు అప్పటికే వచ్చేసి 11 అవుతుంది. ఇంకెనీవే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. ఈ సంవత్సరం అందరికీ కూడా హ్యాపీగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.